హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు కరివేపాకు కారపొడి చేస్తున్నానండి. ఇది కరివేపాకు కొద్దిగా ముదురుగా ఉన్నది తీసుకోవాలి. దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తున్నానండి. పచ్చిశనగపప్పు, చాయమినప్పప్పు, ధనియాలు, చింతపండు, వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు. ఇంతేనండి. ఇది కరివేపాకు కారం అండి. ఇందాక ఎండుమిరపకాయలు అవి వేయించుకున్నాం కదా, సాయమినపప్పు, ఎండుమిరపకాయలు అన్నీ వేయించుకుని పెట్టుకున్నాము. దాన్ని మిక్సీ వేసానండి. మిక్సీ వేసిన తర్వాత అన్నీ కలుపుతున్నాను ఒక దాంట్లో. సాయమినపప్పు, పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లిపాయి, కొద్దిగా శనక్కాయ గుళ్ళు కూడా వేసానండి, కమ్మదనం వస్తుందని. ఇదంతా మిక్సీలు పెట్టేసుకొని ఇందులో కలుపుతున్నాను అన్నమాట. ఇది కరివేపాకు కారం. అన్నీ ఇలా కలుపుకొని ఓ డబ్బాలో పెట్టుకుంటే, ఇది కూడా అంతే అండి. ఓ నెల రోజులు బయట పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని ప్రతిరోజు తినచ్చండి. ఆరోగ్యానికి కరివేపాకు ఎంత మంచిదో మన అందరికీ తెలుసు కదండి. కరివేపాకు కారపొడి రెడీ అయిపోయిందండి. ఇది కూడా నెల రోజులు అట్లా విడిగా బాగుంటుంది. తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఎన్నాళ్ళైనా వాడుకోవచ్చండి. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి కదండి. ఇది మనకందరికీ తెలిసిన విషయమే. కొలెస్ట్రాల్ని కంట్రోల్లో పెట్టుద్ది. జుట్టు పెరుగుదలను బాగా ప్రోత్సహిస్తుందండి. జుట్టు రాలడాన్ని బాగా తగ్గిస్తుంది. షుగర్ వ్యాధిని కూడా కంట్రోల్లో పెడుతుందండి. రక్తహీనతను కూడా తగ్గిస్తుంది. జీర్ణక్రియ వ్యవస్థ బాగుంటుంది. దీనివల్ల ఎన్నో రకాలైన ప్రయోజనాలు ఉన్నాయి. పరగడుపున పచ్చి కరివేపాకును నమిలితే ఆరోగ్యం అని మనకు చెప్తారు కదండి. ఆహారంలో ప్రతి వంటకంలో కూడా కొంచెం పౌడర్ వాడచ్చండి. ప్రతి కూరలోనూ కొంచెం పౌడర్ వేసుకోవచ్చు. బరువును కూడా తగ్గిస్తుందండి.